దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల జోరు కొనసాగుతుండగా బీహార్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న భోజ్పురి సూపర్ స్టార్ పవన్ సింగ్ కి పోటీగా ఆయన తల్లి నామినేషన్ వేసింది. బీహార్ లోక్సభ ఎన్నికల్లో పవన్ సింగ్ కరాకట్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆయన నామినేషన్ వేసిన కరాకట్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆయన తల్లి ప్రతిమాదేవి కూడా నామినేషన్ వేశారు. కొడుకు పోటీ చేస్తున్న అది స్థానం నుంచి తల్లి కూడా నామినేషన్ వేయడంతో బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎన్డీఏ మరోసారి గెలిస్తే అమిత్ షాను ప్రధాని చేసేందుకు మోడీ ప్రయత్నాలు చేస్తున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. అమిత్ షాకు పోటీగా ఉన్న వారిని ఇప్పటికే అధికారాల నుంచి తప్పించారని, ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన 2 నెలల్లో యోగి ఆదిత్యనాథ్ ను కూడా సీఎం పదవి నుంచి తప్పిస్తారన్నారు. ఇక లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏకు 220 సీట్లు కూడా రావన్నారు కేజ్రీవాల్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ప్రత్యేక కోర్టు ఫిర్యాదును విచారణకు స్వీకరించిన తర్వాత ఈడీ సెక్షన్ 19 కింద అధికారాలను ఉపయోగించి నిందితులను అరెస్ట్ చేయలేదని వెల్లడించింది. అటువంటి నిందితుడిని కస్టడీకి తీసుకోవాలని భావిస్తే స్పెషల్ కోర్టుకి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు ఓ కేసులో భాగంగా న్యాయమూర్తులు అభయ్ ఎస్ ఓకా, ఉజ్జల్ భూయాన్లతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. ఈడీ సమ్మన్ల మేరకు నిందితుడు దర్యాప్తు సంస్థ ఎదుట హాజరైనప్పుడు ఆయనను కస్టడీకి తీసుకోవాలంటే తప్పనిసరిగా సంబంధిత కోర్టుకు అప్లై చేసుకోవాలంటూ తెలియజేసింది. సార్వత్రిక ఎన్నికల వేళ దేశంలో గత కొన్ని రోజులుగా దేశంలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ఇటీవల దేశవ్యాప్తంగా 13 ఎయిర్పోర్ట్లకు ఈమెయిల్స్ వచ్చిన విషయం తెలిసిందే. ప్రముఖ పాఠశాలలు, విమానాశ్రయాలు, కార్యాలయాలకు కూడా ఈ విధమైన హెచ్చరికలు వచ్చాయి. తాజాగా ఎయిర్ ఇండియా విమానానికి కూడా బాంబు బెదిరింపు ఆందోళన కలిగించింది. రాత్రి 7:30 గంటలకు ఎయిర్ ఇండియాకు చెందిన విమానం ఢిల్లీ నుంచి వడోదరకు వెళ్లేందుకు రన్వేపై సిద్ధంగా ఉంది. కాసేపట్లో టేకాఫ్ అవుతుందనగా ఓ టిష్యూ పేపర్ పై బాంబు అని రాసి ఉన్న నోట్ను విమానంలోని లాబొరేటరీలో సిబ్బంది గుర్తించారు. ఘటన నేపథ్యంలో జాగ్రత్త చర్యగా ప్రయాణికుల్ని విమానం నుంచి కిందకు దింపారు. ఎందుకైనా మంచిదని భావించిన అధికారులు ప్రయాణికులను మరో విమానంలో గమ్యస్థానాలకు తీసుకెళ్లారు. ఫ్రాన్స్ లో జరిగే 2023లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు బయలుదేరిన ఐశ్వర్యరాయ్ బచ్చన్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. చేతికి గాయం కారణంగా కట్టుతోనే ఫిల్మ్ ఫెస్టివల్ కు కూతురుతో కలిసి ఐశ్వర్యరాయ్ ఫ్రాన్స్ కు బయలుదేరారు. చేతికి కట్టుతో ఐశ్వర్యను చూసిన అభిమానులు కొంత నిరుత్సాహపడ్డారు. సౌర కుటుంబం వెలుపల ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతున్న భారీ గ్రహాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. అది మన గురు గ్రహం కన్నా 50% పెద్దగా ఉంది. అయితే దాని బరువు గురుడిలో 7 వంతే ఉందని కనుగొన్నారు. ఒక రకంగా ఇది మృదువైన కాటన్ కాండి అంత సాంద్రతను మాత్రమే కలిగి ఉంటుందన్నారు. ఈ మెత్తటి గ్రహానికి WASP 193b అని పేరు పెట్టారు. అది మనకు 1200 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది, అనగా 10,800 ట్రిలియన్ కిలోమీటర్ల దూరం. అయితే WASP 193 అనే నక్షత్రం చుట్టూ ఇది తిరుగుతుంది. ఒక గ్రహం తన మాతృతార చుట్టూ తిరిగేటప్పుడు దాని వెలుగులో వైరుధ్యాలు వస్తుంటాయి. దాన్ని విశ్లేషించడం ద్వారా వెలుపలి గ్రహాలను గుర్తిస్తుంటారు. మద్యం తాగిన తెల్లారి హ్యాంగ్ ఓవర్లో తల పట్టుకుని కూర్చుంటారు మద్యం ప్రియులు. మద్యపానం వల్ల ఆరోగ్యానికి హాని కలగకుండా కాపాడే కొత్త ప్రోటీన్ జెల్ ను స్విట్జర్లాండ్లోని ETH జురిచ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తయారు చేశారు. నేచర్ నానో టెక్నాలజీ అనే జర్నల్లో వివరాలు ప్రచురితమయ్యాయి. పాల ప్రోటీన్లు, అతి సూక్ష్మ బంగారు పదార్థాలతో తయారు చేసే ఈ జెల్ హ్యాంగ్ ఓవర్ కాకుండా చేస్తుందట. సాధారణంగా మద్యాన్ని కాల్యం విచ్ఛిన్నం చేస్తుంది. కశ్మీర్ కు చెందిన ఓ తాతయ్య 100 ఏళ్ల వయసులోనూ క్రికెట్ ఆడుతున్నాడు. రియాసీ ఏరియాకి చెందిన 102 ఏళ్ల హజీ కరందీన్ యువకులతో పోటీగా బ్యాట్ చేతపట్టి తన స్కిల్స్ ను ప్రదర్శిస్తున్నాడు. యంగ్స్టార్స్ తో పోటీగా క్రికెట్ పిచ్ లో పరుగులు తీస్తున్నాడు. ఆత్మవిశ్వాసం ఉంటే ఆయన వయసు అడ్డు కాదని, స్పోర్ట్స్ ఆడితే ఫిట్నెస్ అదే ఉంటుందనే సందేశాన్ని ఇస్తున్నాడు. కాళ్లకు బ్యాట్, చేతులకు గ్లౌజులు తొడుక్కుని బ్యాట్ తో షాట్లు కొడుతున్నాడు. అంతేకాదు ఇటీవల జరిగిన 2వ దశ లోక్సభ ఎన్నికల్లోనూ కరందీన్ తాతయ్య తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోపై కాల్పులు చోటు చేసుకోవడం తాజాగా కలకలం సృష్టించాయి.
ప్రస్తుతం ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. దేశ రాజధాని బ్రటిస్లావాకు దాదాపు 140 కిలోమీటర్ల దూరంలోని హండ్లోవా పట్టణంలో ఫికో మధ్యాహ్నం తన మద్దతుదారులతో సమావేశమయ్యారు. వారిని ఉద్దేశించి ఉత్సాహంగా ప్రసంగించారు. అనంతరం సమావేశ భవనం నుంచి వెలుపలికి రాగానే ఆయనపై కాల్పులు చోటు చేసుకున్నాయి. మొత్తం 4 రౌండ్లు కాల్పులు జరిగాయి. ఫలితంగా ప్రధాని కడుపులో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ను బన్స్కా బ్రష్టికాలోని ఓ ఆసుపత్రికి తరలించారు. కాల్పులకు సంబంధించి ఓ అనుమానితుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాని ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని, కొన్ని గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమని పరిస్థితి నెలకొందంటూ అక్కడి అధికార వర్గాలు వెల్లడించాయి. భారత సర్వోన్నత న్యాయస్థానం కేసులు పరిష్కరించేందుకు డిజిటల్ బాటలో ప్రయాణిస్తున్నామని తెలియజేశారు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్. ఇందులో భాగంగా 7,50,000 కేసులను వీడియో కాన్ఫరెన్స్ విధానంలో విచారించినట్లు చెప్పారు. 1,50,000 కేసులు ఆన్లైన్లో దాఖలయ్యాయంటూ చెప్పారు. ఇక బ్రెజిల్లోని రియో డి జెనీరోలో G20 శిఖరాగ్ర సదస్సులో డిజిటల్ రూపాంతకరణ, ఆధునిక సాంకేతికతతో న్యాయ వ్యవస్థ సామర్థ్యం పెంపు అనే అంశంపై ఆయన ప్రసంగించారు. భారతీయ కోర్టులలో కోవిడ్ కాలంలో మొదలైన హైబ్రిడ్ విచారణలు ఆ తర్వాత కొనసాగుతున్నాయని చెప్పారు. సుప్రీంకోర్టు దాదాపు కాగితరహితంగా పనిచేస్తుందన్నారు. తీర్పులను 16 ప్రాంతీయ భాషల్లో అనువాదించడానికి సువాస్ సాఫ్ట్వేర్ ఉపకరిస్తుందని, ఇంతవరకు 36,000 తీర్పులను తర్జుమా చేశామని వివరించారు. ఉక్రెయిన్తో యుద్ధంపై చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ఆ సంప్రదింపులో తమ దేశ ప్రయోజనాలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. పుతిన్ 2 రోజుల పాటు చైనాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో చైనాకు చెందిన ఓ వార్తా సంస్థతో ఆయన ముఖాముఖి మాట్లాడారు. యుద్ధం గురించి చర్చలు జరిపేందుకు మేమెప్పుడూ నిరాకరించలేదు. ప్రస్తుత ఘర్షణకు శాంతియుత మార్గాల్లో సమగ్ర సుస్థిర పరిష్కారాన్ని మేము కోరుకుంటున్నాం. ఉక్రెయిన్ విషయంపై సంప్రదింపులకు మేం సిద్ధం. కానీ ఆ చర్చల్లో మాతో సహా అన్ని భాగస్వామ్య దేశాల ప్రయోజనాలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలని పుతిన్ పేర్కొన్నారు. సింగపూర్ 4 ప్రధాన మంత్రిగా ఆర్థికవేత్త లారెన్స్ వాంగ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈయనకు ముందు 2 దశాబ్దాల పాటు లీ సీన్ లుంగ్ ప్రధానిగా వ్యవహరించగా వాంగ్ ఉప ప్రధాని పదవి నిర్వహించారు. వీరిద్దరూ పాలక్ పీపుల్స్ యాక్షన్ పార్టీకి చెందినవారే. వాంగ్ ప్రధాని పదవితో పాటు ఆర్థిక మంత్రి పదవిని నిర్వహిస్తారు. దేశ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముఖ రత్నం వాంగ్తో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయించారు. లుంగ్ ప్రభుత్వంలోని మంత్రులు అందరూ వాంగ్ సర్కార్లోనే అవి పదవులు నిర్వహించనున్నారు. 2025 నవంబర్లో సింగపూర్ పార్లమెంట్ ఎన్నికలు జరిగిన తర్వాతే మంత్రివర్గంలో మార్పులు చోటు చేసుకుంటాయి. డెంగ్యూ కట్టడికి రూపొందించిన 2వ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం తెలిపింది. ఈ వ్యాధి నుంచి ఉపశమనం పొందడానికి ఈ చర్య ఉపకరిస్తుంది. ఈ ఏడాది ఆసియా, లాటిన్ అమెరికా దేశాల్లో డెంగ్యూ విజృంభణ పెరిగిన నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. జపాన్కు చెందిన ఔషధ సంస్థ తకేడా ఈ టీకాను అభివృద్ధి చేసింది. దీని పేరు క్యూడెంగా. 6 నుంచి 16 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారులకు దీన్ని ఇవ్వొచ్చని WHO సూచించింది. ఇక వ్యాధికి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ టీకాలను అందివ్వాలని కోరింది. ఇందులో 2 డోసులు ఉంటాయి. ఇది 4 రకాల డెంగ్యూల నుంచి రక్షణ కల్పిస్తుంది. అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన H-1B వీసాదారులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని తీసుకుంది అక్కడి ప్రభుత్వం. ఉద్యోగం కోల్పోయిన వారు మరికొంతకాలం అమెరికాలో ఉండేందుకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం అమెరికా పౌరసత్వం ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ కొత్త నిబంధనలను విడుదల చేసింది. ప్రస్తుతం ఉద్యోగం కోల్పోయిన H-1B వీసాదారులకు అమెరికాలో ఉండేందుకు 2 నెలల గ్రేస్ పీరియడ్ ను ప్రకటించింది. కొత్త నిబంధనావళి ప్రకారం లే ఆఫ్ కి గురైన వ్యక్తులు గ్రేస్ పీరియడ్ సమయంలో నాన్ ఇమ్మిగ్రెంట్ స్టేటస్ మార్పు కోసం దరఖాస్తు చేసుకోవాలంటూ తెలియజేసింది. ఫ్రాన్స్ లో డ్రగ్ డీలర్ ది ఫ్లై గ్యాంగ్ హల్చల్ చేసింది. ఇంక్రవిల్లే దగ్గర టోల్ బూత్ దాటుతుండగా బ్లాక్ కార్ లో వచ్చిన దుండగులు రెచ్చిపోయారు. పోలీస్ కాన్వాయ్ని ఢీకొని విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. అత్యాధునిక పరికరాలతో పోలీసులపై కాల్పులు జరిపారు. ఘటనలో 2 గార్డులు చనిపోగా 3కి గాయాలయ్యాయి. తమ గ్యాంగ్ లీడర్ ది ఫ్లై అలియాస్ అమ్రాను తీసుకుని 2 కార్లలో పరారయ్యారు. దీంతో ఫ్రాన్స్ అంతటా రెడ్ అలర్ట్ జారీ చేశారు. డ్రగ్ ముఠా కోసం అధికారులు అయితే వెతుకుతున్నారు. ఇక ఫ్రాన్స్ లో కొకైన్ దందా విపరీతంగా సాగుతుంది. ఇక దోపిడీ కేసులో అమ్రానకు మే 10న 18 నెలల శిక్ష విధించింది కోర్టు. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప 2.
ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న అనసూయ భరద్వాజ్ ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. అనసూయకు బర్త్డే విషెస్ చెప్తూ సినిమాలోని దాక్షాయణి పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేశారు. టేబుల్ పై టీవీగా కూర్చున్న అనసూయ మాస్ లుక్ నెట్టింట వైరల్ అవుతుంది. రైట్, ఒక షార్ట్ బ్రేక్